ఇప్పుడే మరో తాజా సమాచారం అందుతోంది. నిన్న ఇబ్రహీంపట్నంలో వీధి కుక్కల దాడి ఘటన మరవకముందే తాజాగా అక్కడే మరో సంఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. తాజాగా మరో ముగ్గురుపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇబ్రహీంపట్నంలో మరోసారి వీధి కుక్కల దాడి చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఇప్పుడే మరో తాజా సమాచారం అందుతోంది. నిన్న ఇబ్రహీంపట్నంలో వీధి కుక్కల దాడి ఘటన మరవకముందే తాజాగా అక్కడే మరో సంఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలో వీధి కుక్కల స్వైర విహారం చేశాయి. తాజాగా మరో ముగ్గురిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇబ్రహీంపట్నంలో మరోసారి వీధి కుక్కలు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి భాస్కర్? భాస్కర్, చెప్పండి భాస్కర్. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని యాచారం మండలం కేంద్రంలో ఎల్లమ్మగూడ కాలనీలో జరిగినటువంటి కుక్కల దాడిలో ముగ్గురు గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగాయి. ఇప్పటి వరకు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ఇప్పటి వరకు 22 మంది వ్యక్తులు దీంట్లో గాయపడగా ముగ్గురు చనిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక హైదరాబాద్ లోనే కేవలం దాదాపు 8-9 ఇన్సిడెంట్స్ జరిగాయి. 9 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ 9 ఇన్సిడెంట్స్ లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనర్ల పరిధిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఒక బాబు 2 రోజుల క్రితం నీలోఫర్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో 22 మంది గాయపడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ కూడా ప్రికాషన్స్ తీసుకోకపోవడం, కుక్కలకు చేయాల్సినటువంటి టీకాలు వేయించకపోవడం, ముందస్తుగా దానికి సంబంధించి కుక్కలు సంచరిస్తున్నటువంటి సందర్భంలో ఆ పిల్లల్ని ఒంటరిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒంటరిగా ఉన్నటువంటి పిల్లలను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గల్లీలలో కాకుండా ఊర్లలో కూడా, అంటే సిటీలో ఉన్నటువంటి గల్లీలో కాకుండా ఊర్లలో కూడా ఈ రకంగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుక్కల దాడులకు సంబంధించి గతంలోనే హైకోర్టులో కూడా పిల్లును దాఖలు చేశారు. హైకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా ఒక రకమైనటువంటి విస్మయానికి గురైనటువంటి పరిస్థితి. కుక్కలు దాడి చేసి మనుషులను చంపేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటూ కూడా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కానీ దీంట్లో మేము రెగ్యులర్ గా వాటికి సంబంధించినటువంటి టీకాలు వేయిస్తున్నాం, కానీ ఈసారి టీకాలు వేయించకపోవడంతో ఇట్లా జరిగిందంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించినటువంటి సందర్భంలో హైకోర్టు ఒక వంతు సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనుషులను కుక్కలు కరిస్తే మనుషులు చనిపోవడం అనేటువంటి ఘటన ఇక్కడ జరుగుతుందంటే మనం ఎక్కడ ఏ ప్రపంచంలో ఉన్నామంటూ కూడా హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భంలో దీన్ని కట్టడి చేస్తామని చెప్తున్నప్పటికీ అవి కేవలం మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ వరుస సంఘటన రోజుకు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోట కుక్కల దాడి జరగడం, గాయాలు పాల్గొవడం అనేటువంటి జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు దాడినటువంటి దాడిలో ఇప్పటి వరకు 2 అఫీషియల్ గా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా మిగతా వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 22 చోట్ల కుక్కలు దాడి చేసినటువంటి సంఘటన జరిగింది. ఇవాళ మంచాల మండలం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల ఏరియాలో జరిగినటువంటి దాడిలో మొత్తం 3 కుక్కల దాడిలో గాయపడ్డట్టుగా కేసు నమోదైంది. ఈ ఇష్యూతో మొత్తం 23 ఇన్సిడెంట్లు జరిగినట్టుగా తెలుస్తోంది. సునీత.